కోంపల్లి నారాయణ, పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాల కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను సార్. నేను 2015 లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం స్వచ్ఛ కార్మికుల కింద ప్రభుత్వ పాఠశాలల్లో బడుల లోపల పనిచేయుటకు ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా 28,700 మందిని తీసుకోవడం జరిగింది సార్. అప్పుడు వీళ్ళ యొక్క దినచర్య ఏంటి అంటే పొద్దున ఉదయమే స్కూల్కి వెళ్ళి గ్రౌండ్ అంతా ఊడ్చి చెట్లకు నీళ్లు పోయడం, బాత్రూమ్లు కానీ నీళ్లు కానీ అన్ని శుభ్రం చేసుకుంటూ స్కూల్ అయిపోయేంత మట్టు కూడా వీళ్ళు విధులు ఆ విధంగా 2021 వరకు కూడా నిర్వహించడం జరిగింది సార్. కానీ కరోనా వచ్చిన సందర్భం లోపల స్కూళ్ళు మూతపడడం జరిగింది. ఆ తర్వాత కరోనా అయిపోయిన తర్వాత స్కూల్ తెరిచేటువంటి సమయానికి ఏంటి అంటే అప్పటి ప్రభుత్వం వీళ్ళని విధుల్లోకి తొలగించడం జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏంది అంటే వీళ్ళు లేనట్టు అయి ఉంటే స్కూల్ లోపల వీళ్ళకి పని వెళ్ళలేదు సార్. వాస్తవం ఏంది అంటే ఎక్కడ కూడా ఫుల్ టైమ్ అటెండర్స్ కానీ స్వీపర్స్ కానీ ప్రభుత్వ పాఠశాలలో లేరు కాబట్టి వీళ్ళు తప్పనిసరి అవసరం కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతున్నారో వీళ్ళను మనిషికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు టీచర్స్ వేసుకుంటూ ఇప్పుడు మట్టు కూడా కాలం వెల్లదీస్తుంది కదా సార్. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు మొత్తం టోటల్ ఏంటి అంటే ఎస్సీ ఎస్సీ బీసీ మహిళలు మరియు వితంతులే అధికంగా ఉన్నారు కాబట్టి సార్ వీళ్ళను ప్రభుత్వ విధుల్లోకి తీసుకొని యథావిధంగా వేతనాలు చెల్లించి కనీస వేతన చట్టం వీళ్ళకి అమలయ్యేటట్టు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు మేము పెద్దపల్లి జిల్లా నుంచి మేము రావడం రెండోసారి సార్. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు మాత్రం మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నటువంటి సంబంధిత శాఖ అధికారులే మాట్లాడారు. కానీ ఈ రోజు మాత్రం కలెక్టర్ మేడం వస్తానని చెప్పేసి అన్న వాళ్ళు ఇప్పటిదాకా ఆమె గురించి వెయిట్ చేసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి తప్పకుండా ఇది ప్రభుత్వ దృష్టి లోపల ఉన్నది, తప్పకుండా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మీకు న్యాయం చేస్తా అని చెప్పేసి అని ఈ రోజు కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు మీడియా ద్వారా ఏం కోరుకుంటున్నారు? మీడియా ద్వారా యథావిధిగా ఈ యొక్క 28,700 మందిని ఈ యొక్క కుటుంబాలను వీధిన పడకుండా గవర్నమెంట్ తక్షణమే వీళ్ళకు విధుల్లోకి తీసుకొని రెగ్యులరైజ్ చేసి కనీస వేతన చట్టం వీళ్ళకు వర్తించేటప్పుడు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మీరు మాట్లాడుతారమ్మా? మాది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల్ గట్టుదిద్దనపల్లి. మాది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల్ గట్టుదిద్దనపల్లి నుండి వచ్చినాం. మమ్మల్ని 2015 టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కావెంజర్ కింద తీసుకున్నారు. అప్పుడు 2,500 ఇచ్చిండ్రు 2 సంవత్సరాలు. 2021 కరోనా వచ్చినాక మమ్మల్ని తీసేయడం జరిగింది. ఎందుకు తీసేశారని అడిగారా? మరి మేము ఇక అడగలేదు. అయితే అప్పుడు అడిగినా కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. మళ్ళా గ్రామ పంచాయతీ టీచర్లను సార్లను తప్ప మేము అప్పుడు ఇక్కడ దాకా రాలేదు సార్. అయితే అప్పుడు గ్రామ పంచాయతీకి అప్పచెప్తే వాళ్ళు సరిగ్గా చేయలేదు. ఇక మళ్ళీ మాకు మేడం ఉన్న సార్లు రమ్మని ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు ఇచ్చిన జీతానికే మేము చేస్తున్నాం సార్. మళ్ళీ దీనిలో ఎక్కువ శాతం వితంతువులు భూమి జాగా లేని వాళ్ళు అప్పుడు పనిలా పెట్టినప్పుడు చాలా మంది వచ్చిర్రు సార్. ఎందుకంటే ఇంత ఏదో ఒకటి ఆధీనం ఉంటది పిల్లలకని చాలా మంది ఉన్నారు సార్. రేవంత్ రెడ్డి గారు మాకు ఏదన్నా ఈ పనిని కరెక్ట్ గా చేయాలని కోరుకుంటాను. అప్పుడు మీకు వేతనాలు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు 2,500 ఉండే సార్. ప్రైమరీ 2,500. ఎన్ని గంటలకి ఏం వర్క్ చేసేవారు? పొద్దున 7:30కు పోతే టాయిలెట్ శుభ్రం చేసుడు, రూములు ఊడ్చుడు, వాటర్ పెట్టుడు, అటెండర్ పని కూడా చేసినాం సార్. 7:30కు పోతే 4:30 దాకా మా డ్యూటీ సార్. సుమారు 8 నుంచి 10 గంటల డ్యూటీ చేస్తే మీకు 2,500 అనేది ఇవ్వడం జరిగిందని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మీరేం కోరుతున్నారు? మాకు కనీసం ఒక నెలకు 10,000 అన్న ఇవ్వాలి సార్. మళ్ళా ఇది పర్మనెంట్ అయ్యేటట్టు చూడాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటాను.